మన అసలు పని ఆరంభమైంది. చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 10 జిల్లాలలో పర్యటనలో మన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎట్లా అంగదొక్కున్నారు మీ అందరికీ తెలుసు, మీరు అందరూ అనుభవిస్తున్నారే. అందు గురించే మన ఏ యూనియన్ వద్దు, మన యూనియన్ మనకే ముద్దు అన్న నిదానంతో ఇలా తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ స్థాపన జరిగింది. ఇప్పటిదాకా మన విద్యుత్ సంస్థలో ఎన్నో యూనియన్లు ఉన్నాయి. కానీ మన కాంట్రాక్ట్ కార్మికులకు దగ్గరకు వచ్చేసరికి ఏ యూనియన్ కూడా ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ఎవరు స్వార్థం వాళ్ళు చూస్తా ఉన్నారు. మన స్వార్థం మనం చూడాలనే తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ స్థాపన చేద్దాం. అందుగురించి కార్మికులారా, తోటి కార్మికులారా, ఎవరు ఎవరికి భయపడే అవసరం లేదు. ఇక్కడ విచ్చేసిన 10 జిల్లాల కార్మికులకు నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. ఈ ధైర్యంతో ఈ మన సత్తా ఏంటో మన అధికారులకు, నీచంగా మన మీద ప్రవర్తిస్తున్న అధికారులకు మనం తెలియజేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక్కొక్క కాంట్రాక్టర్ ఎలా వాళ్ళు మనల్ని అణగదొక్కిరో వాళ్లకు మన సంస్థలు లేకుండానే మనం చేయడమే మన ధ్యేయమని నేను తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ చేస్తా ఉన్నాను. ఎవరికి భయపడే అవసరం లేదు. ఎందుకంటే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సార్ అక్కడ ఏడీ గారు తిట్టారు, ఇక్కడ డీడీ గారు తిట్టారు, రేపటి నుంచి రాకూడదు అని చెప్పారు. ఇవన్నీ నై చల్తా హై ఆగా తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ अब तक बहुत करिए, अब नहीं चलेगा. ఈ తెలంగాణ ఉద్యమం నేర్పించిన పాఠం ఇది. యూనియన్ స్థాపనకు మొదటి రోజు ఈ రోజు. కాబట్టి కార్మికులారా, పెద్దలు చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. మనం మళ్ళీ పెద్ద ఎత్తున ఇంకో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సమయం ఇప్పుడు లేదు కాబట్టి నేను 2 ముక్కలు చెప్తున్నాను. ఇప్పుడు మన పెద్దలు ఉన్నారు, పెద్దలు మాట్లాడతారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా కార్మికులకు. తీవ్రంగా కృషి చేస్తుంది. ఇటీవలనే ఢిల్లీలో 3 రోజుల దీక్ష చేపట్టిన కిషన్ రెడ్డి గారు తెలంగాణ సాధన కోసం బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కిషన్ రెడ్డి గారి దీక్షతో ఇప్పుడు మొత్తం దేశం యావత్తు తెలంగాణ సాధన దిశగా తెలంగాణ ప్రజలు సాగుతున్నారనే విషయం మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు చేశారు కిషన్ రెడ్డి గారు. ఈరోజు మన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ సభకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అడ్వైజరు, సభాధ్యక్షులైనటువంటి విద్యుత్ జేఏసీ నాయకులు రఘు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు, పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు, కోదండరామ్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, వేణుగోపాలాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గౌరవనీయులు సూర్య గారు, వేదిక మీద ఉన్నటువంటి రసమై బాలకృష్ణ గారు, ఇంకా మిగతా పెద్దలందరికీ, అదేవిధంగా ఈ యొక్క యూనియన్ ఎంతో ఉత్సాహంగా, పట్టుదలతో, ఐక్యమత్యంతో మీరు ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ కూడా నేను ముందుగా తెలంగాణ ఉద్యమ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక శాఖలలో ఇటీవల పెద్ద ఎత్తున ఈ యొక్క అధికారులు కావచ్చు, లేక బ్యూరోక్రసీ కావచ్చు, ముఖ్యంగా శ్రమ దోపిడీ చేసేటువంటి అలవాటు బాగా పెరిగింది. మధ్యలో యువకుల యొక్క హక్కులను అరించి వేసేటువంటి సాంప్రదాయం పెరిగింది. అనేక సంవత్సరాలుగా ఒక దిక్కు కాంట్రాక్ట్ వర్కర్స్ పేరు మీద,
లేక డైలీ వేజెస్ వర్కర్స్ పేరు మీద, క్యాజువల్ వర్కర్స్ పేరు మీద ఈరోజు అనేక శాఖలలో యువకుల యొక్క శక్తిని లేక హక్కులను హరించి వేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తున్నాము, హెల్త్ వర్కర్స్ కావచ్చు, విద్యుత్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే లెక్చరర్స్ కావచ్చు, అన్ని శాఖలలో కూడా ఇదే విధంగా మరి పని చేయించుకుంటూ తీరా రిక్రూట్మెంట్ వచ్చేసరికి మీరు వనికరారు, మీరు 10 సంవత్సరాలు చేసినటువంటి మీ అనుభవం మాకొద్దు, మేము కొత్తగా నోటిఫికేషన్ ఇస్తాము, పరీక్షలు పెడతాము అనేటువంటి ఒక చెడు సాంప్రదాయము ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. నేను ఇటీవల హోంగార్డ్ సంబంధించినటువంటి వాళ్ళకు కానిస్టేబుల్ గా ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి హోంగార్డ్స్ గా పనిచేస్తున్నా పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేసరికి 20 సంవత్సరాలుగా పనిచేసింది పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి యువకులతో మీరు పరిగెత్తండి, ఎగ్జామ్ రాయండి. అదేవిధంగా ఈరోజు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా కాంట్రాక్ట్ లేబర్ గా ఉన్నటువంటి వాళ్ళు 9-10 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉద్యోగ భద్రత లేదు, ఏ రకమైనటువంటి ఆరోగ్య భద్రత లేదు, ఏ రకమైనటువంటి ప్రాణ భద్రత లేదు, ఏ రకమైనటువంటి ఫ్యామిలీ బెనిఫిట్స్ ఉండవు, ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు. మరి చివరికి వచ్చేసరికి ఏదైనా కొత్త రిక్రూట్మెంట్ వస్తే, డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినట్టు వస్తే మీరు మళ్ళీ అదే దారిలో రావాలా. కొత్తగా ఎవరైతే యువకులు వస్తున్నారో, కొత్తగా రిక్రూట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో, ఎక్కడైతే అప్లికేషన్ పెట్టుకోవాలో ఆ దారిలో రావాలా. ఇన్ని రోజులు మనం చేసిన శ్రమంతా పోయింది, ఇన్ని రోజులు డిపార్ట్మెంట్ చేసిన సేవ అంతా పోయింది. ఈరోజు యువకులుగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే మీకు సేవ చేస్తూ ఈరోజు యువకులు పెళ్లిళ్ళై పిల్లలై ఇంకా సేవ చేస్తా ఉంటే యువకులతో పరిగెత్తమంటారు, వీళ్ళు యువకులతో పోటీ పడమంటారు. అసలు సాధ్యమని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రభుత్వము కాంట్రాక్ట్ లేబర్ గా ఉన్నటువంటి వర్కర్స్ ముందు పర్మనెంట్ చేయకుండా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నటువంటి మరి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకూడదు. ఏ శాఖలని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు లెక్చరర్స్ కూడా ఉంటారు, లెక్చరర్స్ కూడా చూస్తున్నాం. లెక్చరర్స్ కూడా చాలా మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా ఉంటారు. తీరా రిక్రూట్మెంట్ వచ్చేసరికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లెక్చరర్ ఉద్యోగం చేయించుకొని మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వము కార్మికుల హక్కులను హరించి వేస్తా ఉంది. చట్టంలో ఎక్కడ కూడా క్యాజువల్ లేబర్ గా కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేయడానికి వీలేదు. మధ్యలో కాంట్రాక్టర్లను పెంచి పోషించే విధంగా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఈ రోజు మేలు చేస్తారో తప్ప ఈ రోజు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజు సామాన్యమైనటువంటి మనలాంటి యువకుల యొక్క రక్తం తాగుతున్నారు కాంట్రాక్టర్స్ తప్ప వీళ్ళకి ఏమాత్రం లేదు. ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతాను. ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి శాఖ. ప్రతి ఉద్యోగి కూడా బాధ్యతతో పనిచేయాలి. మీ జెండాలో పెట్టుకున్నారు, మీ జెండాలు ఏముంది? పోలెక్కేది ఉన్నది. కార్మికుడు పైకి ఎక్కితే కిందికి భద్రంగా దిగొస్తాడో తెలియదు. పైకి ఎక్కాలంటే పైన కరెంట్ ఉంటుందా, లేకపోతే దిగుతున్నప్పుడు కింద పడతాడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఈ యొక్క విద్యుత్ కార్మికులు పనిచేస్తా ఉంటే ఈ ప్రభుత్వము వాళ్ళ కనీసం ఇన్సూరెన్స్ కూడా చేయకుండా, వాళ్ళకి ఈఎస్ఐ లేకుండా, పిఎఫ్ లేకుండా ఏ రకంగా దోపిడీ చేస్తుందో మనం చూస్తున్నాము. అందుకే ఈరోజు మీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. మా హక్కులు రక్షించుకోవడం కోసం, మా శ్రమ దోపిడీ అరికట్టడం కోసం, మా న్యాయమైనటువంటి హక్కుల పరిరక్షణ కోసం మీరందరూ ఒక తెలంగాణకు సంబంధించినటువంటి కార్మికులందరూ కలిసి ఒక సంఘాన్ని పెట్టుకొని ఇప్పుడే మీ అధ్యక్షుడు చెప్పారు. ఇక చూసుకోమా తడాక మీరు ఇక ముందు చేసినటువంటి దోపిడీగా జరగదు. ఖచ్చితంగా అడుగడుగునా కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళము ఖచ్చితంగా మాకు జరిగేటువంటి అన్యాయాల గురించి అడుగడుగునా మేము సవాల్ చేస్తామనేటువంటి ఒక ఆత్మ ధైర్యంతో ఒక మంచి ఉద్దేశం మీరు చేయబోయేటువంటి మీ హక్కులకు సంబంధించి, మీ న్యాయమైనటువంటి హక్కులకు సంబంధించి, మీ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీ కార్మికుల కండగా మేము ఉంటాము. ఏ కార్మికుడు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ రోజు ఏసీ రూమ్ లో కూర్చున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అధికారులు కావచ్చు, మీకేమో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి, మీకేమో అన్ని రకాలుగా ఫెసిలిటీలు ఉండాలి. మేము ఎండలో తిరగాలి, కరెంటు పోల చుట్టూ తిరగాలి, మీటర్ల చుట్టూ తిరగాలి, రీడింగులు వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి
మాకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వరు. ఈ విధానం పోవాలి. కనీసం ఈ ప్రభుత్వము ఇతర దేశాల గురించి చూస్తున్నది, అక్కడ నుంచి చిల్లర వర్తకంలో కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నది, కానీ అక్కడ ఉన్నటువంటి హక్కుల గురించి ఈ ప్రభుత్వం తెలియదు. అక్కడ ఇతర దేశాలలో సామాన్య కార్మికులకు కూడా అన్ని రకాల హక్కులు ఉంటాయి, కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు ఈరోజు కార్మికులకు హక్కులు పూర్తిగా హరించి వేస్తున్నారు. ఈరోజు కిరాణా షాపులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉన్నది, కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు ఉద్యోగ భద్రత లేదు. జనరల్ స్టోర్ లో పనిచేసేటువంటి వాళ్ళకు, సూపర్ మార్కెట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఉన్నది. కానీ ఇన్ని వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. మరి ఈ రకమైనటువంటి మౌలికమైనటువంటి అంశాల మీద మనం పోరాటం కొనసాగించాలి. దానితో పాటు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా మనమందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక మౌలికమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే ఈ రకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా పోరాటం అయిపోతుంది అనుకోకూడదు. వ్యవస్థ అంతా ఒకటే. ఖచ్చితంగా ఏ వ్యవస్థ ఉన్నా కార్మికులకు సంబంధించి, పేద ప్రజలకు సంబంధించి నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాలు కూడా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈరోజు కార్మికుల హక్కులు పూర్తిగా హరించి మారతాయి అనుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా కార్మికులు అనేటువంటి వాళ్ళు, ఏ కార్మికులైనా కూడా మన దగ్గర ఒకటే, కార్మికుల ఐక్యత ఉండాలి. కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం ఐక్యతతో పోరాటం చేయాలి. అనేక సంఘాలు ఉంటాయి, సంఘాల మధ్యలో సమన్వయం ఉండాలి. సంఘాల మధ్యలో సమన్వయం చేసుకుంటూ మన ప్రాథమికమైనటువంటి హక్కు తెలంగాణ రాష్ట్ర సాధన, మన ప్రాథమికమైనటువంటి హక్కు కార్మికులకు సంబంధించినటువంటి న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి పదాధికారులకు, ఈ సంఘంలో చేరినటువంటి ప్రతి కార్మికుడు కూడా నేను ఈ శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ జీవితాలలో వెలుగు రావాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ కీలక పాత్ర పోషించాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా రఘు గారిని నేను మనస్ఫూర్తిగా దీనికి అడ్వైజర్ గా ఉన్నందుకు, ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క సలహాలతో ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసంతో మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. నిరంతరంగా పోరాడుతుందని, మీలాంటి నాయకుల సహకారం ఉంటే వాళ్ళ హక్కులను సాధించుకోవడం ఎంతో తేలికవుతుందనేసి మేము నమ్ముతున్నాం. ఈరోజు మీరు వచ్చినందుకు మీకు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు చేసిన పోరాటం అమూల్యమైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, అటు సహాయ నిరాకరణ ఉద్యమంలో కానీ, సకల జనుల సమ్మెలో కానీ అనేక కార్యక్రమాలు, అసలు మొట్టమొదట ఎలక్ట్రిసిటీలో జేఏసీ పెట్టిందే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎన్పిడిసిఎల్ కంపెనీలో. అలాంటి కంపెనీకి, జేఏసీకి చైర్మన్ లాగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని ఉర్రూతలీగించిన తిరుపతి రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కోదండరామ్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు మన రఘు గారు, కాంట్రాక్ట్ వెల్ఫేర్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగరాజు గారు, ఈ ఆవిర్భావ సభకు వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ అభినందనలు. మిత్రులారా, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. ఎన్నో చారిత్రాత్మక విషయాలను బయటపెట్టి విద్యుత్ రంగంలో సీమాంధ్ర పాలకులు, సీమేంద్ర పెట్టుబడిదారులు చేస్తున్న మోసాలను బయటకు తీసిన మన రఘు గారి ఆలోచనే ఈ వెబ్సైట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మిత్రులారా,
పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మన నాయకులు ఎప్పుడో చెప్పిండ్రు. అంతేకాదు మన కేసీఆర్ గారు ఇంతకంటే ముందు చెప్పిండ్రు, అడుక్కుంటే ఈ సీమాంధ్ర ప్రభుత్వం ఇయ్యది, సీమాంధ్ర ప్రభుత్వం కరడు కట్టిన నీతి లేని ప్రభుత్వం కాబట్టి మనం గుంజుకోవాలి, గుంజుకుంటే తప్ప మనం మన హక్కులను సాధించుకోలేమని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పిండ్రు. గుంజుకోవాలంటే బలం కావాలి, బలం కావాలంటే యూనిటీ కావాలి. కాబట్టి మన బలం గురించి ఇదే యూనిటీ మనం ఇక ముందు కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాము. మిత్రులారా, ఇంతకంటే ముందు రఘు గారు చెప్పినట్టు మా ఎన్పీడీసీ 5 జిల్లాలలో గత సంవత్సరం సకల జల సమ్మె కాలంలో అటెండర్ వాచ్మెన్ నుంచి హైయెస్ట్ ఉద్యోగి చీఫ్ ఇంజనీర్ కేడర్ వరకు 32 రోజులు సకల జల సమ్మెలో 100% పార్టిసిపేట్ చేసిన మిత్రులారా. మాతో పాటు ఈక్వల్ గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సకల జల సమ్మెలో పార్టిసిపేట్ చేసి మాకు సంఘీభావం చెప్పి మాకు మద్దతు తెలిపిందని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం మిత్రులారా. ఆ రోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ అన్నారు, సార్ మాకు తెలంగాణ కంటే మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, మా జీతాలు ముఖ్యం కాదు, మాకు తెలంగాణ వచ్చిన తర్వాతనే జీతాలు తీసుకుంటాం అన్నారు. మిత్రులారా, అదే మాట మీద ఇప్పటి వరకు మా కాంట్రాక్ట్ ఉద్యోగులు జీతాలు తీసుకోలేదు. ఇప్పుడు ఒక డిమాండ్ కూడా పెట్టిన మా జీతాలు మాకు కావాలని. మిత్రులారా, ఇది మీ మేనేజ్మెంట్ కి చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఎన్పీడీసీఎల్ జేఏసీ బాధ్యత. మా ఎన్పీడీసీఎల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాను. మిత్రులారా, ఇదే యూనిటీ తోటి మనము యూనిట్ మెయింటైన్ చేస్తూ పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు, మన హక్కులను మనం సాధించుకోలేదు. కాబట్టి మన రఘు గారి నాయకత్వంలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరం కూడా పోరాటం చేసి మన సమస్యలు మనం సాల్వ్ చేసుకుందాం, మన హక్కులు మనం సాధించుకుందాం. దాంతో పాటు మన చిరకాల స్వప్నమైనటువంటి తెలంగాణ సాధనకు కూడా మడమతిపై పోరాటం చేద్దామని చెప్పి మరొక్కసారి మీ అందరికి మనం చేస్తూ తెలియజేసుకున్నాం. జై తెలంగాణ, సాధిద్దాం సాధిద్దాం. కార్మికులకు భరోసా ఇవ్వడానికి మధ్యలో ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా కార్మికుల కోసం అనేక పోరాటాలు చేశారు. నిజంగా అలాంటి నాయకులు ఈరోజు మన మధ్యలో ఉండడం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నారాయణ గారిని మాట్లాడాల్సిందిగా ఇప్పుడు కోరుతున్నాను. నిర్మాణం సాగించుకోవడం, ఉద్యోగ భద్రత కోసం, మన హక్కుల కోసం, దాంతోపాటు రాజకీయ హక్కుగా తెలంగాణ సాధన కోసం అంతా కలిపి ఈ సంఘాల్లో ఉన్నటువంటి డిమాండ్స్ ఉన్నాయి. అయితే మీరు అడిగింది గుర్తింపు కోరికలేం కాదు. మేము పనిచేస్తున్నాం, మేము మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. గ్రామాలలో వ్యవసాయ రంగంలో పనిచేస్తే కూడా ఎవరి కూలి చేస్తుంటే వాళ్ళే మనం డబ్బులు ఇస్తారు, కానీ మధ్యవర్తి తీరు. కానీ ఇక్కడికి వచ్చేకాడికి కష్టం మనం పడతాం, డిపార్ట్మెంట్కి పనిచేస్తాం, ప్రజలకు పనిచేస్తాం, కానీ ఎవడో ముక్కు తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు చూసుకోవాలి. కాంట్రాక్ట్ సిస్టమ్ వాడు అటు పుట్టుకొచ్చాడయా, వాడు ఊరు పుట్టాడయా, వాడు మేము మీకు పని చేస్తుంటే మేము మీద పని చేస్తుంటే. కాబట్టి ఈ దళారీ పొరవద్దు, మాకు మీకే సంబంధం. మేము పని చేస్తున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వు, అంతేగాని మూడో వాడు వస్తే ముక్కు పోయేస్తాను, జాగ్రత్త. అదేవిధంగానే ఉద్యోగ భద్రత అనుకున్నాం. కానీ మంత్రులు ఏమంటారంటే, ఏమయ్యా 2009లో మేము గవర్నమెంట్ వచ్చాక ఒక ముఖ్యమంత్రి పోయా, రెండో ముఖ్యమంత్రి పోయా, మూడో ముఖ్యమంత్రి వస్తుంది, నేను ఉంటానో ఉండను, మాకే పర్మిట్ లేకపోతే బీకింది చేస్తామా అంటారు. బహుశా రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చేట్టున్నారు. మరి 2 రాష్ట్రాలకు 2 ముఖ్యమంత్రిగా వస్తాననుకుంటా బహుశా. కాబట్టి మా మీద మా వెర్షన్ లేకుండా మీరు ఆ విధంగా చేస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం. పర్మనెంట్ చేయడానికి మన ప్రసక్తి ఏమైంది? విద్యుత్ రంగం మామూలుగా మనకు నేచురల్ జస్టిస్లో కూడా ఒక పర్మనెంట్ వ్యవస్థ ఉన్నప్పుడు పనిచేసే వాళ్ళు కూడా పర్మనెంట్గా ఉండాలనేటువంటి ఒక హక్కు మనకుంది రాజ్యాంగంలో. విద్యుత్ టెంపరీ కాదు, అది ఎప్పుడు ఉంటుంది, ఆ రంగం ఉంటుంది.
ఆ రంగంలో నన్ను పనిచేసేవాడు మనకు కూడా హక్కు ఉంటుంది. అలాంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలించి కాంట్రాక్ట్ కార్మికుల్ని దినగంలో నూరేళ్ళు లాయసా గడిపిస్తూ ఉంది. దాన్ని అంగీకరించడం సాధ్యం కాదు. అందులో అన్ని చేతులు మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మామూలుగా ఎవరైనా కంట్రోల్ చేయగలరు, కానీ మీరు లేకుండా పోతే పగలు కూడా రాత్రి అయిపోతుంది. అంత కీలకమైనటువంటి రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఐక్యమైనారు. మీరు సంఘటిత పడండి. మీ డిమాండ్స్ అని చూసాం. ఆ డిమాండ్స్ సహజమైన డిమాండ్సే, పెద్ద గొంతెమ్మ కోరికలు కావు. మీరు కూడా చిరు కోరికలు కోరినారు తప్ప పెద్దగా దీనిలో పెద్ద పెద్ద కోరికలు ఏం కోరలే. దాన్ని బట్టి మనం కూడా అల్ప సంతోషమే. చిన్న చిన్న కోరికలే మనం కోరాం. అల్ప సంతోషంగా మనం కోరితే మనల్ని కూడా ఆమె ఒప్పుకున్నదంటే అడవి చెప్తే ఆకు నాకెవడు మూతలు నాకెవడు వచ్చినట్టుగా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెట్టి ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ని హక్కులు కల్పించే పద్ధతుల్లో అన్ని రంగాల సమస్య ఉంది. టూరిజం అదే సమస్య ఉంది. నిన్న కోర్టులో మేము అరెస్ట్ అయినాం. ఆడిపోతే హోమ్ గార్డ్స్ వచ్చి ఏడుస్తారు అమ్మాయిని. మాకు రోజు 200 ఇస్తారు సార్, మాకు ఇబ్బంది వస్తే జీతాలు కూడా లేవని చెప్పేసి అంటున్నారు. అందువల్ల బాగా కష్టపడే వాళ్ళందరినీ ఏడిపించుకుని తినేటువంటి ఒక ప్రభుత్వం శాడిస్ట్ ప్రభుత్వం లాగా మారిపోయింది. ఎవరు బాగా చేస్తున్నారు? బాగా డబ్బులు తీసుకున్న వాళ్ళు పోతున్నారు, జైలుకి పోతున్నారు మంచిగా. ఇంకా జైలుకి పోయే వాళ్ళు ఉన్నారు. ఒకరు జైలుకి పోతే ఇంకొక ఆయన వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు, ఒక మంత్రి. ఇంకొక 6 మంది మంత్రులు RACలో ఉన్నారు. అలా అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకందరికీ చాలా పేదవాళ్ళు అంటే పాప వాళ్ళు. వాళ్ళకి కోర్టుకు అయ్యే ఖర్చులకి గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది చెప్పేసి క్యాబినెట్ నిర్ణయించింది. అంటే మనకు కష్టపడే వాళ్ళకి జీతాలు పెంచబడే పెన్షన్ అంట, మనం లూటీ చేసేటువంటి డకాయిట్లకి డబ్బులు ఖర్చు పెడతారు. అక్కడ అడబెట్టి వచ్చే వాళ్ళకి ఇది చాలా అన్యాయం. ఇది అందుకనే కార్మికుల పొట్టగొడితే మీ గుండె మీద దెబ్బలు తీసుకున్న జాగ్రత్త అని చెప్పేసి పోరాటం సాగించాల్సిందే. దీంతో పాటు త్వరలోనే అన్ని హక్కులు కల్పించే పద్ధతుల్లోనే రాజకీయ మార్పులు వస్తాయని చెప్పేసి విశ్వసిద్దాం. ఈ మీ హక్కులు తెలంగాణ సాధన కలిసి పోరాటం సాగిద్దాం. జై. మళ్ళీ మనల్ని కూడా అడ్రస్ చేస్తారు. ఇప్పుడు సార్ ముందుకు ఇప్పుడు వర్షం పడుతుందేమోనని భయపడుతున్నా కానీ నాగం జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినాక మేఘాలు కూడా తెల్ల చెదురైతేయడంలో నాకేం అనుమానం లేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అడ్వైజర్ రఘు గారికి, అదేవిధంగా మన నాగరాజు గారికి, ఎందుకంటే మీసాలు గీసాలు జోరుదారుగా ఉన్నాయి, మీసాల బిగు చూపిద్దాం. పెద్దలు నారాయణ గారికి, తిరుపతి రెడ్డి గారికి, హరీశ్వరరావు గారికి, వేణుగోపాచారి గారికి, న్యూ డెమోక్రసీ నాయకులు సూర్యం గారికి, మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, విఠల్ గారికి, రసమయ్య బాలకిషన్ గారికి, డిపి రెడ్డి గారికి, हमारे అమిత్ మహమ్మద్ ఖాన్ గారికి, ముఖ్యంగా మన కరెంటోల సత్తా చూపిద్దామని ఇక్కడ తెలంగాణకి వచ్చి సమావేశమైనటువంటి కాంట్రాక్ట్ సోదరులందరికీ, సోదరి మండలకు నమస్కారాలు. ఇది నాకు నిజంగా అంటే ఒక్కోసారి బాధేస్తుంది. ఇప్పుడు మనం ఇల్లు మనది పర్మనెంట్ అనుకుంటే దాన్ని జాగ్రత్త చూసుకుంటామా? అవునా కదా? మరి ఏమో నేను ఆ ఇంట్లో నాది కాదు, ఏదో ఎప్పుడు వెళ్ళగొడతారో తెలియదు అనుకున్నప్పుడు ఆ ఇంట్లో అన్ని మొరలు కొడతాము, దానికి ఎన్ని విధాలు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లంతా ఏదో అవుట్ సోర్సింగ్ అంట. ఇలా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ అని మీకు ఎంత జీతం ఇస్తున్నట్టు మీకు ఎంత గ్యారంటీ ఉంది? ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వానికి వాడు ఎంత ఇస్తున్నాడు? మధ్యన దళారులు ఫోన్ చేసేందుకేనా ఈ అవుట్ సోర్సింగ్? ఇలా నేను బాగా లెక్కలు చూసిన చాలా మంది ఈ అవుట్ సోర్సింగ్ ద్వారా దళారులు లాభపడ్డారు, కానీ
వర్కర్స్ మాత్రం లాభపడలేదని చెప్పి నేను మీకు అందరికీ అందుకోసం ఈరోజు ఒకటే సింపుల్ గా మీరు అడిగిన కొన్ని నాగరాజు గారు ఇచ్చిన ఏదైతే ఇప్పుడు మీ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయమన్నారు. నాకెంత బాధ వేసిందంటే నేను హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నర్సింగ్ స్టాఫ్ ను మీరు డైరెక్ట్ గా తీసుకోకుండా అంటే వాళ్ళు ఒక 5 ఏళ్ళు పనిచేసినాక రెగ్యులరైజ్ చేయమని చెప్పి జీవో ఇష్యూ చేస్తే 5 ఏళ్ళు కాదు కదా 12 ఏళ్ళు అయినాక వాళ్ళని తీసేసి మీరు పోనే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తా ఉందంటే రేపొద్దున మీకు భద్రత లేనప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఎట్లా కాపాడుతారో ఈ డిపార్ట్మెంట్ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి అర్థం కావాలి. మీకు ఆ భద్రత లేనప్పుడు చాలా నష్టం జరుగుతుంది. చాలా ఇంకా కూడా డాక్టర్ గా చూసినాయా నేను ఎంతమంది పోర్ల మీదకి వెళ్ళి కింద పడి ఎంతమంది కరెంటు షాక్ గురై ఈరోజు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా తెలిసి ఉన్నా మీ జీవితాలను సైతం లెక్క చేయకుండా ఇంతమంది జీవితాల లోపల వెలుగు నింపుతున్నటువంటి మీకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు అందుకోసం ఇవాళ ఇప్పుడే నారాయణ గారు చెప్పిండ్రు బొగ్గుకు లక్షల లక్షల కోట్లు మింగొచ్చు. ఏమి ఐరన్ వరకు ఎన్ని కోట్లైనా మింగొచ్చు. 2G స్కామ్లు చేయొచ్చు. ఇక్కడ వ్యాన్ పిక్కులు చేయొచ్చు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న నాయకుల జోలికి పోరు కానీ పాపం పిల్లలను కూడా సరిగ్గా చదివించుకోలేని పరిస్థితుల్లో పెండం పిల్లలతోటి హాయిగా ఒక రోజు గడపలేని పరిస్థితిలో ఉండేటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల కోడు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలని చెప్పి నేను చూసుకొని అడుగుతా ఉన్నాను. మీరైతేనేమో కోట్లు కొల్లగొట్టారు. 5 ఏళ్ళు మీరు చూసినారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచినారు. అవన్నీ మనం ప్రతిరోజు నిత్యం పోరాడినాం. ఇవాళ అందుకోసం ఒకే ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ ఇక్కడ ఉండే నాయకులందరూ రెస్పాన్సిబుల్ నాయకులే. మనం మాత్రం ఒకటి హామీ ఇవ్వాలి. రేపు మన తెలంగాణ మనం తెచ్చుకోవాలి. మొట్టమొదటి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. నేను మీ పార్టీ వేణుగోపాల్చారినేమో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి రాజీనామా చేసినానే ఆయన రాజీనామా ఆమోదం చేయరు. సభ్యత్వానికి రాజీనామా చేసినా ఆయన రాజీనామా ఆమోదం చేయరు. అట్లే హరీశ్వర్ రెడ్డి గారికి కూడా ఈ రాష్ట్రం ఏందయ్యా, ఒకవైపు మీరు ఊర్లో కూడా చూసి ఇలా కరెంట్ ఏమో ఎట్లా ఉంది, ఇంత దుర్మార్గంగా కరెంట్ ఎప్పుడైనా సప్లై జరిగిందా? ఇవాళ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రఘు గారికి ఎందుకు నేను అభినందిస్తున్నా అంటే ఇవాళ నిజానికి చెప్పాలంటే వీళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ ఎప్పుడు తెలంగాణ కోసం ఒకవేళ ఎవడన్నా అడ్డం పడితే వానికి షాక్ ఇచ్చేటందుకే మిమ్మల్ని ఇక్కడ జమ చేసిండు. ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాడి తెలంగాణ సాధించుకొని మన హక్కులను మనం సాధించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగరాజు గారికి, రఘు గారికి, మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిద్దాం 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 సాధిద్దాం. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికీ నమ్మకం లేదు. ఉద్యోగం పర్మనెంట్ అవుతుందంటే నమ్మకం లేదు. రేపు ఏమవుతుందనే నమ్మకం లేని బతుకు మంది. అలాంటిది రాక మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం. వర్షం వస్తే కదులుతామా? అరే షాక్ కొడితేనే కదలం మనం. ఇక్కడ ఎవరు వర్షం వస్తే పోతారో చెప్పండి, చేతులు ఎత్తండి. ఎవరో ఒక ఆయన ఫోరం చేయొత్తండి, అది కూడా కింద ఉండే చెప్పాలి. అట్లా చేయొద్దు. మీ హక్కులకు నిలబడి పోరాటం చేస్తుంది ఇది. నిజంగా ఇక్కడున్న కార్మికుల బతికేందనేది సమాజానికి తెలిస్తే నిజంగా అంతకన్నా ఘోరమైన బతుకులు ఎవరి ఉండవనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మన సమస్యలన్నిటి కూడా
ఈరోజు చర్చించుకుందాం. వానదేవుడు కూడా చివరి వరకు కనికరం చూపెడతాడని అనుకుందాం. మరీ వేడెక్కువైతే ఆయన కొద్దిగా నీళ్లు తల్లుతుంటాడు, దానికి కూడా మనం రెడీగా ఉందాం. అయితే చాలా మంది నాయకులు అనేక కార్యక్రమాలు ఉన్నా ఈరోజు మన మీటింగ్కి వచ్చిండ్రు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఒక నాయకుడి గురించి చెప్పుకోవాలి, శ్రీనివాస్ గౌడ్ గారు. నాకు ఈ రోజు వరకు కూడా అర్థం కాని నాయకుడు. ఎంత ఎనర్జీ అంటే మామూలు ఎనర్జీ కాదు. నాకు సండే వస్తే అట్లీస్ట్ రెస్ట్ తీసుకోబుద్ధి అవుతుంది, కానీ పొద్దుటికెళ్ళి నైట్ దాకా తిరుగుతూనే ఉంటాడు. అసలు ఏ రోజు రెస్ట్ తీసుకున్నాడు అనేది నాకు ఒక రోజు ఆయన దగ్గర కూర్చొని వినాలని ఉంది. ఎంత ఎనర్జీ అంటే ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉద్యోగస్తులందరికీ ఒక భరోసా లాగుండి గెజిటెడ్ స్థాయి అధికారులను కూడా బయటికి తీసుకొచ్చి ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా అసోసియేషన్లను స్థాపించి వాటన్నిటికీ కూడా నాయకుడిలాగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చిన శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. వారికి పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో ఒక్కసారి చప్పట్లు చెప్తాం. సభాధ్యక్షులు మిత్రుడు ఎలక్ట్రిసిటీ జేఏసీ కన్వీనర్ రఘు గారు, గౌరవనీయులు పెద్దలు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు, గౌరవనీయులు టిఆర్ఎస్ శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు, గౌరవనీయులు వేణుగోపాల్చారి శాసనసభ్యులు గారు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకుడు సూర్యం గారు, గౌరవనీయులు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉద్యోగుల జేఏసీ కోచర్ విఠల్ గారు, ధూమ్ధామ్ కన్వీనర్ రసమై బాలకిషన్ గారు, పెద్దలు అమీద్ మహమ్మద్ ఖాన్ గారు, ఆనందం గారు, డిపి రెడ్డి గారు, గజ్జల నాగేష్ గారు, తమ్ముడు కిరణ్ గారు మరియు నరేందర్ రెడ్డి గారు. వేదిక కరెక్ట్ అంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్లేస్ లో మనం ఈరోజు కూర్చున్నాం. పక్కన ఉన్నటువంటి ఐమాస్ థియేటర్ కూడా మీకు తెలుసు, మన విద్యుత్ కేంద్రం. మా రఘు గారు పెద్ద ఎగ్జిబిషన్ చూసిండు. ఈ పక్కన ఉన్నటువంటి ఈ బొగ్గు రావడానికి రైల్వే లైన్లు ఉండేవి. ఆ రైల్వే లైన్లు పీకి పక్కన చిన్న రైలు తీసుకొచ్చుకొని దాని మీద నడిపించుకుంటున్నారు. ఎన్టీఆర్ గార్డెన్లో చిన్న రైలు అంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్లేస్ లో మనం ఈరోజు సంఘం పెట్టుకొని రఘు గారిని సలహాదారుగా పెట్టుకొని మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా పేరు పైన ఉద్యమాన్ని తెలియజేస్తూ, మీరు ఇంట్లో 12 తీర్మానాలు చేశారు, కానీ ఒక్కటి మర్చిపోయారు. 13వ తీర్మానం 9th డిసెంబర్కు కట్టుబడి సెప్టెంబర్ 30 లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటన చేయకపోతే సెప్టెంబర్ 30 రోజు జరగబోయేటువంటి తెలంగాణ మార్చుకు పెద్ద ఎత్తున కదులుతాం. ఒకవేళ నిర్బంధించి భయపెట్టించి అణచివేయాలని ప్రయత్నం చేస్తే ఎక్కడి ఫీజులు అక్కడనే పీకేస్తాం అని చెప్పి ఒక్క తీర్మానం పెడితే ఖచ్చితంగా కూడా అన్ని అవుతాయి. ఈరోజు ఉదయం వెళ్తే ఇంటి నుంచి బయటికి వెళ్తే సాయంత్రం ఇంటికి వస్తామా లేదనే పరిస్థితి మనది. గ్యారంటీ లేని బతుకులు మనవి. బొగ్గున్నా ఇక్కడ కరెంటు ఉత్పత్తి చేయరు. కరెంటు ఉత్పత్తి చేసినా మనకి ఇవ్వరు కొంతమంది నాయకులు. పోల్ ఎక్కేది మనం, గుంతలు తోగేది మనం, మీటర్ రీడింగ్ లో వర్షానికి ఎండకు చలికి తీసేది మనం, కానీ ఏసీ రూమ్లలో కూర్చొని మన జీవితాలతో ఆడుకునేది మాత్రం సీమాంధ్ర అధికారులు, సీమాంధ్ర పెద్దలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ పక్షాన రఘు గారు తెలంగాణ జేఏసీలో నిత్యం అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు.
తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా మీ వెన్నంటున్నాయి. ఎవరైనా మీ జోలికి వచ్చి మీ జీవితాలతో ఆడుకుంటూ మిమ్మల్ని తీసేస్తామన్నా, భయపెట్టించినా, ఇంకేం చేసినా కూడా మీ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి మీకు అండగా ఉంటాడు. మీ మీద చీల వారిన ఎక్కడికక్కడనే, ఎక్కడ ఆఫీస్ అక్కడనే బంద్ చేయడానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ పోరాటం చేస్తా ఉంటే, పోరాటం చేసిన వాళ్ళు మాత్రం ఈరోజు ఈ సమ్మె వద్దు, సాయనిరాకరణ వద్దు, రేపు జరగబోయేటువంటి మార్చి వద్దు, ఇప్పుడు వద్దు, అప్పుడు వద్దు మనం చెప్తా ఉన్నాం. సమయం వచ్చినప్పుడే కాటేస్తాం, సమయం వచ్చినప్పుడే ఉద్యమిస్తాం, అవసరం వచ్చినప్పుడే, శత్రు అవసరం వచ్చినప్పుడే మనం నా పని చేస్తామా లేదని అడుగుతాం. మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి నిజంగా జీవ వైద్య సదస్సు మీద అంత గౌరవం ఉంటే, ఈ జీవ వైద్య సదస్సులో మూగ జీవులకు ఉన్నంత ప్రేమ మన మీద ఎందుకు లేదు? రోజుకొక జీవి అంతరించకపోతా ఉంటే కనీసం చర్చించాల్సిన అవసరం ఇక్కడ లేదా? వాళ్ళకి లేదా? ఆ సదస్సులో జరగబోయేటువంటి ఆ జాబితాలో, ఆ జీవుల జాబితాలో తెలంగాణ జీవులు ఉన్నావా లేదా? ప్రభుత్వం మాట తప్పి, కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద పార్లమెంట్ సాక్షిగా మాట ఇచ్చి మాట ఇవ్వనందుకే మనం అందరం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలను వదిలిపెట్టుకొని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రనక పగలనక మనం ఉద్యమం చేస్తా ఉంటే, ఈ రోజు మన పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళు మనల్ని ఎట్లా పని చేయాలి అని ఆలోచన చేస్తా ఉన్నాం. కనుక మిత్రులారా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ఈ రోజు కాలెత్తుకొని తిరిగే విధంగా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు అంటే మీరు కూడా ఉద్యోగులే. ప్రభుత్వం తరఫున మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నా కూడా ఉద్యోగుల పక్షాన మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి డిమాండ్, ఈ రోజు ఎవరైతే కాంట్రాక్ట్ పనితో పనిచేస్తా ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేసే బాధ్యత వేదిక ఉన్నటువంటి పెద్దది ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా జేఏసీలో ఉన్నటువంటి పార్టీలు మనం వెన్నంటున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది, సిపిఐ పార్టీ, నారాయణ గారు కూడా మనం వెన్నంటుందని చెప్పారు. నగర సమితి మన వెంటంటుంది. ఎవరు ఉన్నా, కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా మన పోరాటం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత కొనసాగుతుంది. వర్షం వచ్చినా, ఎండొచ్చినా, చనిపోయినటువంటి అమరవీరులు వాళ్ళు ఒంటికి నిప్పంటించుకొని తెలంగాణ గురించి ప్రాణం చేసేటువంటి అమరవీరులు ఉన్నటువంటి గడ్డలో మనం పుట్టినాం కనుక ఈ వర్షం నిన్ను పర్మనెంట్ చేయకపోతే జై తెలంగాణ. సకల జనుల సమ్మె సంకనాకి పోతావు, పర్మనెంట్ చేయకుంటే ఆగమైపోతావు. సకల జనులు ఒక్కటైతే సంకనాకి పోతావు, పర్మనెంట్ చెయ్యకుంటే ఆగమైపోతావు. రైలు రానీయం, బస్సులు పోనీయం, బయటికి రానీయం, బాజార్ల తిరగనీయం. రైలు రానీయం, బస్సులు పోనీయం, బయటికి రానీయం, బాజార్ల తిరగనీయం. బొగ్గు పోనీయం, నీ బుగ్గ ఎలగనీయం, బొగ్గు పోనీయం, నీ బుగ్గ ఎలగనీయం. తెలంగాణ ఇయ్యకుంటే తిండి తినానీయం, తెలంగాణ తీయకుంటే తిండి తినానీయం. ఎన్నులు మాత్రం చెప్పి మాయమైపోయినావు. జై తెలంగాణ. విద్యుత్ శాఖ అధ్యక్షులు రఘు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సహచర శాసనసభ్యులు అన్నా వేణుగోపాలాచారి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి, విఠలన్న గారికి, రసమై బాలకృష్ణ గారికి, సంధ్యా గారికి, అహ్మద్ ఖాన్ గారికి, వేదిక పైన పెద్దలు, కార్మిక సోదరులారా అందరికీ ప్రక్రియ భాగమే ఈ సంఘ వేర్పాటు ఈ విధంగా ఇది
ఒక ఆత్మ ఏర్పాటుకునే ఒక సముచిత రాజకీయ నిర్ణయంతో కూడుకున్న ఈ సంఘం వేరుకోవడం తప్ప ఏదో వేతనాలు లేదా కరెంట్ కోసం కాదు అనే విషయాన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. ఇవాళ ఒకటే మన ముందు కర్తవ్యం ఉంది. రేపు సెప్టెంబర్ 30కి ఆషాఢ మాసంలో రేపు ఇప్పుడు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మారంటే 2-3 రోజులు బట్టి వెంటాడుతా ఉన్నారు.